ఏం బాబు మీరు వచ్చి ఓ ఏడాది ఉంటుందా? అయి ఉండొచ్చు. రాము కూడా ఉండుంటే. వాడి గురించి మాట్లాడకండి అన్న, మేము ఇక్కడికి హ్యాపీగా ఉందామని వచ్చాం. సారీ తమ్ముడు, ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయండి. గోవింద, నీడిల్ మార్చమని చెప్పాను కదరా. నీడిల్ మార్చమంటే తుడిచిందే తుడుస్తూ కూర్చున్నాడు. రే గోవింద, రూమ్ లైనా శుభ్రం చేసావు లేదా? అన్ని శుభ్రం చేశానయ్యా. ఏంటి గోవిందా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? అంతా వచ్చేసినట్టుగా. కిందన రూమ్ లో శంకరు రఫీక్ ఉంటారు. పైన రూమ్ లో బాలాజీ అరవింద్ ఉంటారు. పక్క రూమ్ లో కృష్ణ రాము ఉంటారు. ఏనొకండి. సారీ బాబు, అలవాట్లో పొరపాటు అయిపోయింది. సరే, మీ ముగ్గురు ఒకే రూమ్ లో ఉండండి. అందరూ ఉదయాన్నే లేచి రెడీగా ఉండండి. శివ, ఏంట్రా చెక్ పోస్ట్ దగ్గర ఉండమంటే ఎక్కడికి వచ్చి నుంచున్నావు? మీ పేరు రాసి 40 పేజీల బుక్ అయిపోయింది, అందుకే వచ్చేసా. ఏటి అప్పుడే? సరే, రాత్రికి మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తాను. మీరు చేసుకుంటే తినేది ఎవరు? నేను మంచి భోజనం పంపిస్తానులే, కుందేలు కూరతో. వరదా, అవేం వద్దు గాని నేను గోవిందుని పంపిస్తాలే. బాబు, మీరేదో మంచి ప్లాన్ లో ఉన్నట్టున్నారు. సరే, పొద్దున వస్తాను. ఉంటాం వరదా. ఓకే, బాయ్. జాగ్రత్తగా వాడండి. అయ్యో, ఏమిట్రా? గ్యాస్ లేదురా మామా, నేను ఇప్పుడే చూశాను. ఏంటి, గ్యాస్ లేదా? భోజనం మీటింగ్ అయిపోయింది. వరదరాజుకి ఫోన్ చేయరా. ఐటమ్స్ అవి బాగానే ఉన్నాయిలే. సిగ్నల్ లేదు మావా. వాడికి మాత్రం సిగ్నల్ ఎలా వస్తుంది? వాడి నెట్వర్క్ కి మాత్రం సిగ్నల్ దొరుకుతుందిరా. సరే, వాడి దగ్గర ఫోన్ తీసుకుని చెయ్యి. ఫోన్ ఇవ్వరా. కొన్నాగా పకోడా వీలైనంత త్వరగా వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీకేం తీసుకురామంటావు? భలేదానివే, తమాషా కూడా నువ్వు అలా అనుకో. నేను అలాంటి పనులు చేస్తానో చెప్పు. అయినా నాకు అంత ధైర్యం. ఎవరై ఉంటారు ఈ టైంలో? నీకేం తీసుకురామంటావు? తలుపు తీయకుండా ఏం చేస్తున్నారా? ఎలా ఉన్నావు ఆయిషా? బాగానే ఉన్నాను. నేను నీకు ఫోన్ చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఊరు నుంచి వచ్చి నేను కలుద్దాం అనుకున్నాను, కానీ అర్జెంటుగా మలేషియా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే కొన్నాళ్ళ క్రితం. లేదు, పర్వాలేదు, నన్ను నేను చూసుకోగలను. రే, ఏంట్రా? వస్తారు వస్తారు అని చూస్తుంటే ఇప్పటికి తెలిసిందా దారి? సారీ అమ్మా, కొంచెం బిజీ, ఇప్పుడే టైం దొరికింది. అవును, నువ్వేంటి ఇక్కడ? నీకెవరు చెప్పారు? గోవింద్ చెప్పాడు, అందుకే భోజనం తీసుకొచ్చాను. నీకెందుకమ్మా శ్రమ? మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నీకు పెళ్ళైందా ఆయేషా? రే, నువ్వు వెళ్ళి ఆయిషా, నీ చేతిని వడ్డించు. రే, తెలివిందా నీకు? తనతో పెళ్లి గిళ్ళి అంటూ. తనతో ఎవరన్నా రాము పెళ్లి గిళ్ళి అన్నారో ఇక అంతే. రే అరవింద్, భోంచేద్దాం రారా. నాకొద్దురా. రే, వీడు పిలుస్తున్నాడు కదా, రారా. మీరెళ్ళి తినండి రా. వాడు వచ్చేలా లేడు, నువ్వు రారా. సరే, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఏంట్రా? వద్దురా మావా, నన్ను కంపెల్ చేయకండి. సరే. ఏమా, పెద్ద ప్లేట్ లేదా? అన్ని ప్లేట్లు ఒకే సైజు. కూర్చోండి. వచ్చాడు చూడు భోజనం టైంకి, గద్దకళ్ళు వీడికి. అరవింద్ ఎక్కడా? వాడికి కడుపు కొంచెం అప్సెట్ అట, అందుకే రాలేదు. కడుపు అప్సెటా లేక అతనే అప్సెటా? తెలుసుకున్నావుగా, ఇక నీ పని కానివ్వు. చాచా, వాడి కడుపే అప్సెట్, నువ్వు కానీ. ఇక్కడ నేను ఎలా ఒంటరిగా ఉండగలను? మీ ఊరు, మీ ఇల్లు, ఇంకెందుకు భయం? ఇక్కడ నాకు ఎవరూ పరిచయం లేదు. మా తాత చనిపోయిన తర్వాత
ఇక్కడ ఉండడం ఇష్టం లేక నేను ఆ ఊరు వచ్చేసాను. ఆయిషా, రాము ఎలాగైనా కొన్నాళ్ళలో ఇక్కడికి వచ్చేస్తాడు. మరి ఇంకేంటి? రే రాము, రారా వెళ్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. ఎప్పుడొస్తారు? ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకో, వెంటనే వచ్చేస్తాను. వాళ్ళు పర్మిషన్ ఇవ్వనని చెప్పారు కదా, ఇప్పుడు మాత్రం ఎలా ఇస్తారు? ఆయిషా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, మీ ఇద్దరిని ఒకటి చేయడం నా బాధ్యత. సరేనా? రారా వెళ్దాం. సరే ఆయిషా, వస్తాను. రేపు కూడా బయట తినకండి, నేనే భోజనం తీసుకొస్తాను. సరే అమ్మా, తినవులే. నువ్వు ఒంటరిగా వెళ్ళగలవా? నేను తోడుగరానా? లేదులే, నేను వెళ్ళగలను. ఇది అడవి కదా, ఎలుగుబంట్లు అవి ఉంటాయేమో. నేను ఇక్కడే పుట్టి పెరిగిందాన్ని. ఇది నాకు అడవి కాదు, ఇల్లు. వస్తాను. ఆయిషా, తప్పుగా అనుకోకండి, ఆ చిప్స్ ప్యాకెట్ మాత్రం నైట్ ఆకలిస్తుంది. డైనింగ్ టేబుల్ మీదే ఉంది, తీసుకో. నేను వస్తాను. రే, ఎప్పుడు తిండికోలేనా? ఏ, నువ్వు తినవా? మంచి అమ్మాయిరా. ఏం చేయగలం, అదృష్టం ఉండాలిగా. మా అమ్మ నాన్నలకు నచ్చకపోతే నేనేం చేయగలను? అది సరే కానీ ఆయిషా వచ్చి వెళ్ళినట్టు వరదరాజులకు చెప్పకండి. ఏ, ఒక వయసు వచ్చిన పిల్ల ఈ టైంలో వచ్చి వెళ్ళిందని తెలిస్తే తప్పుగా అనుకోరు? రేయ్ వాడు మంచోడ్రా. వరదరాజులు మంచోడే, కానీ నోట్లో ఏదీ దాగదు. అదిగాక రాము ఆయిషాల లవ్ విషయం అతనికి తెలీదు. అవునవును, సరే చెప్పను. రే, ఏంట్రా వీడు హాయిగా నిద్రపోతున్నాడు? యమా చల్రా. అబ్బా. రే మామా, మీరిద్దరు కింద పడుకోండి, నేను బాలాజీ అరవింద్ పైన పడుకుంటాం. అమ్మయ్యా, ఈ బుల్డోజర్ గొడవ వాళ్ళకి లేదు. బుల్డోజరా? ఏంట్రా బుల్డోజరు? అవును మామా, బాలాజీ అర్ధరాత్రి డర్రు బుర్రను గొరక పెడతాడు, అప్పుడు తెలుస్తుంది బుల్డోజర్ అంటే ఏంటో. కూరక అందరూ పెడతారు కానీ నీళ్ళు ఎవరో బెటరు. లౌడ్ స్పీకర్ల సౌండ్ మధ్య కూడా పడుకోవచ్చు, కానీ వీడు గురక శబ్దానికి అసలు నిద్రే పడదు. రే, గురక పెట్టావో సైలెన్సర్ తీసుకొచ్చి ముక్కులో దోపేస్తా, జాగ్రత్త. ఆల్ ద బెస్ట్ మామా. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? కింద చిప్స్ ప్యాకెట్ వదిలేసాను రా. తెచ్చి పడుకో. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నీళ్లు కూడా లేవు ఈ రూమ్లో.